అంటే ఇన్ని దేశాలు తిరిగినావు. హ్మ్. ఇట్లాంటి విషయాలు హ్మ్. అంటే నువ్వు చూసినయి, నువ్వు విన్నయి ఈ విషయాలు ఇప్పటివరకు ఎవ్వరికి షేర్ చేయంది ఏదైనా విషయం ఉందా? సడన్గా గుర్తురాదు కానీ మాట్లాడుతుంటే ఒకటేంటంటే నాతో మాట్లాడినప్పుడు నన్ను కదిలించగలగాలి, హ్మ్. ఇంటూ ద కోర్ వెళ్ళి. ఓకే. సో మనం ఒక జనరల్గా మాట్లాడినప్పుడు చాలా విషయాలు వస్తాయి. అవును. ఇప్పుడు ఎట్లనైతే మన విషయాలు అవును. వస్తున్నాయో అవును. అట్లా ఎవరికి చెప్పండి అని అంటే రేసిజం చూశాను కొన్ని ప్లేసెస్లో. ఓకే. తెలుసు కదా రేసిజం అంటే. ఆ! ట్రైన్లో నల్లోళ్ళు వచ్చి పక్క కూర్చుంటే అంటే లైక్ మనం వచ్చి పక్క ఇండియన్స్ గలీ స్మెల్ వస్తుంది, దూరం పోయి కూర్చుంటారు, అట్లా ఉంటుంది కదా. ఆ! అట్లాంటివి చూశాను. కానీ అండ్ కొన్ని ప్లేసెస్లో లైక్ జరిగినాయి కొన్ని, కానీ అవి చెప్పి ఆ కంట్రీని బ్యాడ్ చేయడం ఇష్టం లేక ఎందుకు ఒక్క కంట్రీ ఏం చెప్పకు, ఏం జరిగిందో చెప్పు చాలు. ఫిజికల్గా ఆహా! ఓకే. అట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ అంతా లైట్ కదా. హ్మ్. సో అలాంటివి లైక్ అంటే ఇబ్బంది పెట్టి ఎంటబడి కెమెరా వాళ్ళు ఉన్నారా? వెనకాల చాలా జరిగినాయి. ఓకే. కానీ అవి ఎప్పుడు కెమెరాలో చూపెట్టే ఛాన్స్ వచ్చినా కూడా చూపియలే. నేను మంచిగా చూపెట్టాలనుకున్నా అంతే. ఎంత బాగుంటుందని చూపెట్టాలనుకున్నా కానీ ఇలా ఉంటుందని చూపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే రేపు ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అందరికీ అదే జరగాలని లేదు, వెళ్ళాలంటే భయపడేటోళ్ళు ఉంటారు. కానీ నాకు ఒక విషయం, ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పినావు కాబట్టి ఒకటి చెప్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళినావు, చూపిస్తున్నావు, బాగుందని చెప్పేసి ఒకవేళ ఎవరో వెళ్ళిరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైందో నువ్వు చెప్పలేకపోయినావు, మంచి చెప్పాలని. వీళ్ళకి జరిగింది అనుకో, సో అప్పుడు ఏమనుకుంటాడు, రంజిత్ అన్న ఇది చెప్పలేడు అంటే అది ఫ్యూ పీపుల్ తోటి. ఓకే. ఇప్పుడు నువ్వు నాకు మంచోని లాగా పరిచయం అయినావు, అవును, కానీ నిన్ను హేట్ చేసేటోడు ఉన్నాడు, ఉంటారు. వానికి ఎందుకు చెడ్డోని అయినావు? ఏమో మనం చెప్పలేము అది. అందరితోటి నువ్వు నాకు మంచోని అయినప్పుడు అదే వ్యక్తి ఇంకొక చెడ్డోడు ఎందుకు అయ్యిండు? మనం ఏం చెప్పాలి ఇప్పుడు మనం దానికి? అంటే వాడి లోపం అనాలా లేకుంటే? అంతే. ఇప్పుడు అందరికీ అదే ఎక్స్పీరియన్స్ నీతో జరగాలని లేదు కదా. ఆ వ్యక్తి, నాకు తగిలిన వ్యక్తి అదే టైంలో వాడు పోయినప్పుడు వానికే వాళ్ళకే తగలాలని లేదు కదా. ఏం ఒకవేళ తగిలితే తగిలితే అది 100కి 100% తగలదు.